తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు నేడు రెడీ అయ్యారు. ఇవాటి నుంచి ఆయన 6 రోజుల పాటు జిల్లాల బాట పట్టబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలన వారోత్సవాలను నిర్వహించారని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో 6 రోజుల పాటు ప్రజల్లోనే ఉండాలని సీఎం నిర్ణయించారు. ఇవాల్టి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. మక్తల్ నుంచి దేవరకొండ వరకు బహిరంగ సభలతో చుట్టేయబోతున్నారు. ప్రతి చోట భారీ బహిరంగ సభలు నిర్వహించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తుంది సర్కార్. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించబోతున్నారు రేవంత్ రెడ్డి. మక్తల్లో నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారు. సీఎం సభ కోసం స్థానిక కాంగ్రెస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. సీఎం టూర్ ఏర్పాట్లను మంత్రి వాకటి శ్రీహరి పరిశీలించారు. మక్తల్, ఆత్మకూరు, అమర్చింత ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులతో మంత్రి వాకటి శ్రీహరి సమావేశమయ్యారు. సీఎం మీటింగ్ కు భారీ జన సమీకరణ చేపట్టాలని సూచించారు. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఇక మక్తల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు భూమి పూజ చేయబోతున్నారు సీఎం. ఇక రేపు కొత్తగూడెంలో పర్యటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు. ఈ నెల 3న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీఎం పర్యటన ఉంటుంది. కొత్త ఇంజనీరింగ్ కళాశాల భవనాలకు హెచ్ఏఎం పద్ధతిలో నిర్మించిన రోడ్లకు శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే ఈ నెల 4వ తేదీన ఆదిలాబాద్ లో, 5న వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. బహిరంగ సభలకు హాజరవుతారు. చివరిగా డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉంటుంది. ఇక ఫ్లోరైడ్ రహిత నల్గొండలో పట్టణ తాగునీటి సరఫరా, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పురోగతిని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ద్వారా తెలియజేస్తున్నారు. తెలంగాణలో పంచాయతీలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించేందుకు అనుమతులు ఉండవు. దీంతో ఎన్నికల కోడ్ ప్రభావం లేని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణ కేంద్రాలను వేదికగా చేసుకుని ఈ పర్యటనలు చేపట్టబోతున్నారు సీఎం. ఎన్నికలు లేని మున్సిపాలిటీల ద్వారానే ప్రభుత్వం అమలు చేసిన 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాల లబ్ధిని గణాంకాలతో సహా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. డిసెంబర్లో వచ్చి ఎల్లమ్మకుంటలో జరిగినటువంటి మీటింగ్లో మా శ్రీహరిని గెలిపించండి, ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని గట్టిగా చెప్పినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ మాటను నిలబెట్టుకొని ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో ఊహించని విధంగా, కనివిని ఎరగని విధంగా దాదాపు 1000 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఘనంగా స్వాగతం